ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి గొప్ప దేవుడా, నీకు వందనాలు. నీవు చూపిన కృపను బట్టి, నీవు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ మాటలు వినిచుండగా దేవా తండ్రి, మేము విశ్వాసంలో బలపడి నీకు దగ్గరగా ఉండటానికి సహాయం చేయమని, ఈ మాటలు మా జీవితంలో కార్యరూపము దాల్చడానికి నీ కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము 1వ అధ్యాయము 17వ వచనము. నిర్గమకాండము 1వ అధ్యాయము 17వ వచనము. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లులను బ్రతుకనీయగా. ఈ మాటలు మనం చూసినట్లయితే ఐగుప్తు రాజు ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఏమిటి ఆ ఆజ్ఞ అంటే, ఐగుప్తులో ఉన్నటువంటి మగ శిశువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ యొక్క కాన్పు జరిగిన వెంటనే వారిని చంపేయడి అని ఈ ఐగుప్తులో ఉన్నటువంటి మంత్రసానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఆజ్ఞను జారీ చేయడం జరిగింది. ఆడపిల్ల అయితే గనక వారిని ఉంచాలి, మగ శిశువు అయితే గనక ఆ శిశువులను చంపేయమని రాజు ఆజ్ఞ జారీ చేశాడు. అయితే ఈ మంత్రసానులు ఏం చేస్తూ ఉన్నారు అంటే, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎవరికి వీళ్ళు భయపడుతున్నారంటే, రాజు జారీ చేసినటువంటి ఆజ్ఞను అమలు పరచకుండా దేవునికి భయపడి, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ మంత్రసానులు ఎవరికి భయపడతా ఉన్నారు అంటే, రాజుకు భయపడట్లేదు కానీ దేవునికి భయపడతా ఉన్నారు. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటే, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అనేక విషయాల్లో మనము భయము కలిగి ఉంటాము. అనేక విషయాల పట్ల భయము కలిగి మనం జీవిస్తూ ఉంటాము. మనం ఉద్యోగం చేస్తున్నట్లయితే మన బాస్కి భయపడతా ఉంటాము. మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు గమ్యస్థానానికి చేరుతామా లేదా అని భయపడతా ఉంటాము. చీకటి పడితే భయపడతా ఉంటాము. ప్రతి విషయంలో భయంతో బ్రతుకుతున్నటువంటి మనిషి. అయితే ఈ మంత్రసానులు ఎవరికి భయపడతా ఉన్నారంటే, దేవునికి భయపడతా ఉన్నారు. నిజంగా ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఈ లోకంలో మనం దేని గురించి అయితే భయపడుతున్నామో, దేని గురించి అయితే భయము కలిగి జీవిస్తున్నామో, అంతగా దేవునికి భయపడి జీవిస్తున్నామా? ఒకసారి వాక్యమును బట్టి మనల్ని మనము పరిశీలన చేసుకునే వారమై ఉన్నాము. ప్రతి విషయంలో భయపడుతున్నటువంటి మనము, అయ్యో ఈ పని చేస్తున్నప్పుడు ఎవరన్నా చూస్తారేమో అని భయపడుతూ ఉంటాం. ఇచ్చేస్తే ఏమన్నా అవుతుందేమో అని భయపడుతూ ఉంటాం. ఇంత భయపడుతున్నటువంటి మనము సర్వ సృష్టికి కారణబుద్ధుడైనటువంటి దేవుడికి, సర్వాధికారము కలిగినటువంటి దేవునికి అంతగా భయపడుతున్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆ మంత్రసానులు దేవునికి భయపడి రాజు చెప్పినటువంటి మాటను, రాజు జారీ చేసినటువంటి ఆజ్ఞను వాళ్ళు అమలు పరచట్లేదు. వాళ్ళ ప్రాణానికైనా తెగించారు కానీ, ఒకవేళ రాజాజ్ఞను పాటించట్లేదని ఒకవేళ మరణశిక్ష విధించవచ్చు. అయినా ఆ మరణశిక్షకైనా లోబడుతున్నారు కానీ దేవునికి మాత్రము వీళ్ళు భయపడుతూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇటు విశ్వాసాన్ని ఇటు నమ్మకాన్ని మనము కలిగి ఉన్నామా? ఇట్టి భయాన్ని మనము కలిగి ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుని ఎరిగినటువంటి మనము, దేవుని వాక్యము తెలిసినటువంటి మనము, ఈ విధమైనటువంటి మంత్రసానులు ఏ విధంగా అయితే దేవునికి భయపడ్డారో ఆ విధంగా భయపడేటువంటి స్వభావం మనకుందా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. అయితే ఈ విధంగా వాళ్ళు భయపడటం వలన దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడంటే, 20వ వచనం మనం చూసినట్లయితే, నిర్గమకాండము 1వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు ఆ మంత్రసానులు మేలు చేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ జనమును విస్తరించి మిక్కిలి ప్రబలేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆ మంత్రస్థానులకు ఏం చేశాడంటే మేలు చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితాల్లో మేలు కావాలి అంటే, మన పరిచర్యలో మేలు కావాలి అంటే, మన కుటుంబాల్లో మేలు పొందుకోవాలి అంటే మనం ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడాలి. ఎప్పుడైతే మనకి దేవునికి భయపడి జీవిస్తున్నామో ఈ లోక మాలిన్యము
మనకి అంటకుండా ఈ లోక పాప మాలిన్యంలో మనము తిరగకుండా ఉంటాము. దాన్ని బట్టి దేవుడు మనకి మేలు చేసేవాడిగా ఉంటాడు. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము మేలు పొందుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము, ఎన్నో రకాల ప్రయాసలు పడుతూ ఉన్నాము. కానీ దేవునికి భయపడే వారిగా ఉంటే, దేవునికి భయపడి మనం జీవిస్తే దేవుడే మనకి మేలు చేస్తాడు. మంత్రస్నానాల విషయంలో దేవుడు మేలు చేస్తాడు, మనకి కూడా మేలు చేస్తాడు. ఎందుకు వారికి మేలు చేస్తారంటే వాళ్ళు దేవునికి భయపడి జీవించారు. దేవునికి భయపడి జీవించారు కాబట్టి దేవుడు వారి జీవితంలో గొప్ప మేలు చేశాడు. అటువంటి మేలు మన జీవితంలో పొందుకోవాలి అంటే మనము కూడా దేవుని యందు భయము కలిగి జీవించాలి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. సర్వాధికారి సర్వశక్తివంతుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీవు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. అవును ప్రభు, ఈ లోకంలో అనేక విషయాలకి భయపడుతున్నా నేను ప్రభువా దేవా నీకు భయపడి జీవించలేకపోతా ఉన్నాను ప్రభు. ఇదిగో నేను నీకు భయపడి జీవించడం నాకు నేర్పించి ప్రభువా. ఇదిగో తండ్రి, వాక్యమైన ప్రతి బిడ్డను మీరు దర్శించమని, ప్రతి ఒక్కరు భయం కలిగి జీవించి దేవాతని నీవు ఇచ్చేటువంటి మేలు పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.